హలో ఆల్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ. ఇప్పుడే ప్రసాద్లో చెన్నై లవ్ స్టోరీ ప్రీమియర్ చూసి వస్తున్నాను. వీళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సినిమాకి వల ఏడుస్తాను అన్నారు. ఆర్ ఎల్స్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక బరువైన గుండెతో బయటికి వెళ్తావు అని అది ఇది అని చెప్పారు. మనకు తెలుసు సాయి రాజేష్ గారు లాస్ట్ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చిందో. బేబీ సినిమా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, చాలామంది మాట్లాడారు, మనం కూడా మాట్లాడాము. అండ్ ఆ సినిమా మాకు చాలా జెన్యూన్గా నచ్చింది. మనం ఏడుస్తాం అన్నారు కదా, ఆ కంటెంట్ సినిమాలో ఉందా లేదా అని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే మనం ఇలా రివ్యూ పెట్టగానే మీరు అలా చూసేయచ్చు. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఏం లేదు, మనోడు స్టీవెన్ శంకర్ అంటే ఇద్దరు డైరెక్టర్ పేర్లు తన ఫోన్ నేమ్ లాగా పెట్టుకొని ఛాన్సెస్ కోసం తిరుగుతూ ఉంటాడు. అది ఇక్కడ మన హైదరాబాద్లో కాదు, చెన్నైకి వెళ్తాడు. చెన్నైకి వెళ్ళి అక్కడ ఫిలిమ్స్ అవి ఇది ట్రై చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ లైఫ్లోకి మనోడు ఎలా ఎంటర్ అయ్యాడు, తను ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, మనోడు లైఫ్ ఎలా చేంజ్ అయింది. కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ హెవీ మాస్ డ్రామాలు చూసి, యాక్షన్ థ్రిల్లర్లు చూసి, రక్తం చూసేసి ఇప్పుడు ఒక జెన్యూన్గా ఒక ప్లెజెంట్ ఫిలిం అంటారు చూసారా, ఆ ప్లెజెంట్ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏది ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే నీట్గా, అంటే హీరో క్యారెక్టర్ ఆర్క్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా నీట్గా వెళ్తాయి. మణి శర్మ గారి బీజిఎం అండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి. ఆ సాంగ్స్ ఎక్కడ ఒక స్పీడ్ బ్రేకర్స్లా అనిపించవు. అండ్ మధ్యలో వదలనే సాంగ్ అని ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. దాని పిక్చరైజేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ మాంటేజెస్లోనే ఉంటాయి. సో ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్కి ఎక్కడ ఒక డిస్టర్బెన్స్లా అనిపించవు. మోర్ దాన్ స్టోరీ, మోర్ దాన్ స్క్రీన్ ప్లే, మనం ఈ సినిమా డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ కొన్ని చాయిసెస్ తీసుకున్నాడు అండ్ కొన్ని విజువల్ స్టోరీ టెల్లింగ్ షార్ట్స్ ఉంటాయి. కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో ఆ సీన్తోనే కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ కొన్ని కోట్స్ వస్తాయి. ట్రైలర్లో చూపించిన డైలాగ్ ఉంటుంది కదా ఒకటి, మీరు నా దేవత నేను మీ బానిస అని చెప్పి, అక్కడ ఒక ఎక్సలెంట్ షాట్ పడుతుంది. అట్లాంటి షార్ట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. ఇంటర్వెల్ దగ్గర ఒక షాట్ వస్తుంది, పోస్ట్ ఇంటర్వెల్ కొన్ని షార్ట్స్ వస్తాయి అండ్ కొన్ని కొటేషన్ మార్క్స్ ఉంటాయి. అంటే ఆ సీన్ని కంక్లూడ్ చేసేటట్టు కొన్ని కొటేషన్స్ ఉంటాయి. అండ్ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే అంత వేరే హై లెవెల్లో ఉండవు అండ్ మరీ అంత బేసిక్గా కూడా ఉండవు. ఆ సినిమాకి ఎంత కావాలో ఒక మీటర్లో అనుకొని అదే మీటర్లో చెప్తూ వెళ్ళారు. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లీన్గా, అంటే ఒక ప్లెజెంట్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఇస్తుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, కిరణ్ అబ్బవరం గారు చాలా ఇన్నోసెంట్ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది, అరే పాపంరా అన్న ఫీలింగ్ చాలా సీన్స్లో వస్తుంది. అండ్ గౌరీ ప్రియా గారు కొంచెం మెచ్యూర్ క్యారెక్టర్ అనమాట. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏంటి ఎలా అనేది. సెకండ్ హాఫ్ అంతా అసలు ఇంకా హీరోయిన్ ఏడుస్తానే ఉంటుంది. మరి ఇది చెప్తే బాగోదేమో, హీరోయిన్ ఏడుస్తుంటే నాకు నచ్చింది. అంటే తను చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆ ఏడవడంలో కూడా. కమింగ్ టు ద నెగిటివ్స్, సెకండ్ హాఫ్ అంటే బాగాలేదు, చండాలంగా ఉంది అట్లా మాట్లాడడం. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సెకండ్ హాఫ్ని మనం నార్మల్గా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని అక్కడ కొన్ని సీన్స్ వచ్చి అలా బాగుంటాయి ఆ సీన్స్ వరకు. బట్ ఓవరాల్గా ఆ సీన్స్ ఈ మూవీకి ఏం కంక్లూడ్ చేశాయంటే పెద్దగా ఏం అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పాను కదా, చాలా ప్లెజెంట్గా వెళ్ళి గ్రాఫ్ ఇలా పెరుగుతూ వెళ్తుంది అనమాట. హీరోకి ఒక క్యారెక్టర్ ఆడుకుంటుంది, హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఆడుకుంటుంది. అంటే సినిమా మొత్తం వాళ్ళే ఉంటారు. సో మిగతా వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడే స్కోప్ కూడా లేదు. సో ఆ గ్రాఫ్ పెరిగి ఇంటర్వెల్లో ఒక పాయింట్ దగ్గర నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇంటర్వెల్లో బయటకు వచ్చినప్పుడు మనకి ఏదైతే ఒక షాకర్ లాంటి ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్తో పాటు అరే దీన్ని ఎలా తీసుకెళ్తాడ్రా డైరెక్టర్, స్టోరీ ముందుకెళ్తుంది ఎలా ముందుకెళ్తుంది అన్న ఫీలింగ్ తోటే బయటకు వస్తాం. మనం ఇంటర్వెల్ అయిపోయే వరకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అవుతుందో ఈ ఫస్ట్ హాఫ్లో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్, అంటే మనోడికి ఏం తెలియదు కాబట్టి ఈ ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ డ్రైవ్ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో ఏమవుతుంది, హీరోయిన్ డ్రైవ్ చేయదు, హీరోయిన్ ఒక సైడ్ పాయింట్లా అయిపోతుంది. మనోడు ఏది చెప్తే అదేం చెప్పి హీరోకి ఒక ఆర్క్ ఉంటుంది అక్కడ. కానీ హీరోయిన్ ఏదైతే మీరు ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తారో హీరోయిన్ ఆర్క్ని, అది సెకండ్ హాఫ్లో పెద్దగా ఏం కనిపించదు. సో ఈ ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చిన హీరోయిన్ క్యారెక్టర్కి ఎక్కడైతే ఒక సైడ్ అయిపోయిందో మనకి స్టోరీ అంతా ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోయింది. అంటే స్టోరీయే కాదు, ఆ తర్వాత తిరిగిన ప్లేసెస్ కానివ్వండి, తర్వాత చూపించిన సీన్స్ కానివ్వండి, హార్డ్లీ సెకండ్ హాఫ్ అంతా ఒక 2-3 ప్లేసెస్లో ఉంటుందేమో, మోస్ట్లీ అంతే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటుంది. మూమెంట్స్ పరంగా ఫన్ జనరేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఒక 10 minutes ఫన్ జనరేట్ చేద్దాం, ఇక్కడ ఎమోషనల్ చేయాలి కాబట్టి సో ఒక 10 minutes ఎమోషనల్ చేద్దాం అన్న ఇంటెన్షన్లోనే ఉండింది. కానీ ఈ కథని ముందుకు ఎలా తీసుకెళ్దాం, ఫైనల్గా ఎలా కంక్లూడ్ చేద్దాం, సో ఒక గ్రాఫ్ని మెయింటైన్ చేద్దాం అన్న ఇదైతే కనపడలేదు. అండ్ ఈ క్లైమాక్స్ ఏదైతే ఉందో డైరెక్టర్ కానీ సాయి రాజేష్ కానీ ఒకటి కంక్లూడ్ చేయాలి అనుకుంటారు ఒక పాయింట్. అంటే ఎవరికైనా లవ్ చేసిన పర్సన్కి అవతల పర్సన్ మనం హ్యాపీగానే ఉండాలి అనుకుంటాం. వాళ్ళు తీసుకున్న పాయింట్ కరెక్టే, బట్ అది ఫైనల్గా స్క్రీన్ మీదకి సరిగ్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు అనిపించింది. ఇందాక ఈ ఇంటర్వెల్ ఒక చిన్న షాకర్ ఉంటుంది అని చెప్పాను కదా, దానికి కంటిన్యూయేషన్ కొంచెం పోస్ట్ ఇంటర్వెల్లో ఒక 10 minutes తర్వాత ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే సినిమా మొత్తం ఒక గ్రాఫ్లో ఉండి ఆ ఒక్క సీన్ కొంచెం ఓవర్ ద టాప్ ఒక బిల్డప్ లాగా, సో
అదొక్కటి కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది. ఓవరాల్గా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే సినిమాకి తీసుకున్న పాయింట్ హానెస్టే. వాళ్ళు ఏదైతే మాట్లాడాలి అనుకున్నారో, చెప్పాలి అనుకున్న విధానం, స్టార్ట్ అయిన విధానం అంతా బాగానే ఉంటుంది. బట్ ఆ సెకండ్ హాఫ్లో ప్రజెంట్ చేసిన విధానం అండ్ ఆ కంక్లూజన్స్ అవన్నీ కొంచెం స్క్రీన్ మీదకి, అంటే వాళ్ళ పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీద కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వలేదు. డెఫినెట్లీ ఇట్స్ ఎ వాచబుల్ ఫిల్మ్. ఒక జెన్యూన్ టేక్ అవే ఏంటంటే కిరణ్ భవరం గారిని ఆయన ఎంత పర్ఫామ్ చేసినా, ఆయన ట్రై చేసినా కూడా కొంచెం ఆడ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ఆడియన్స్లో. బట్ ఈ సినిమాలో 90% ఆఫ్ ద ఫిలిం ఆయన జెన్యూన్గా హీ ట్రైడ్. స్టీవెన్ అనే క్యారెక్టర్కి ఏది తను ఒక చాలా ఇన్నోసెంట్ పర్సన్ లాగా ప్రజెంట్ చేస్తారు. ఆ ఇన్నోసెన్స్ మనకు కనిపిస్తుంది, ఆ మొహంలో కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.